ఓం శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ వారి ఇలవేలుపు దేవత ఆశీర్వాదంతో పాటు విశ్వశక్తి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ పక్షం యొక్క మీనరాశి ఫలితాలు సూక్ష్మంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ పక్షమంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం చేకూరదు. దీని కారణంగా కొంత మనశ్శాంతి లోపిస్తుంది. పాత మొండి బకాయిలు కొంతమేర వసూలు అవుతాయి. కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ యానాలు కొంత అనుకూలంగా ఉంటాయి. జాగ్రత్తగా చేసుకుంటే చాలా మేలు జరిగే అవకాశం కనపడుతూ ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు, మనస్పర్ధాలు ఏర్పడతాయి. వెనువెంటనే సమసిపోతాయి. ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రకాలుగా బాగా ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త పడండి. సినీ కళారంగంలోని వారికి మంచి మంచి అవకాశాలు రావడమే కాకుండా ఆర్థికంగా బాగా బలపడతారు. భాగస్వామికి కొంత అనారోగ్య సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య కొద్ది రోజుల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీని కారణంగా కొంత ఆర్థికంగా నష్టపోతారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత స్పష్టత వస్తుంది. కొంత సంతోషంగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అన్ని రంగంలోని వారు మీకు సపోర్టుగా నిలుస్తారు. దీని కారణంగా రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ రాశివారు గురువారం రోజున దక్షిణామూర్తికి అభిషేకం చేయించండి, లేదా 1.25 కిలో బొడ్డ శనగలను అర్హులైన బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి. తర్వాత రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.